అందరికీ ప్రైజ్లా. నేను మ్యాదల రవి. అభినయ్ దర్శన్ దొంగ దొంగ అని మనం అనుకుంటున్నాం, కానీ ఆ దొంగతో పాటు మరో దొంగ తనపైన తానే మర్డర్ ప్లాన్ ఏపించుకొని తనపైన ఎవరో మతోన్మాదులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఎవరో తనపైన మర్డర్ ప్లాన్ వేసి తనని మర్డర్ చేయాలన్నట్టుగా ప్రీ ప్లాన్డ్ చేసుకొని తనపైన తానే బ్లేడ్ తోటి గీసుకొని నన్ను మతోన్మాదులు కోశారు అని చెప్పుకున్న ఒక గొప్ప మహాత్ముడు గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ మహాత్ముడు పాస్టర్ అజయ్ బాబు. మీకెలా తెలుసు ఆదల రవి గారు అని అంటే, నేను ఖమ్మంలో జన్మించాను, ఖమ్మంలో ఉంటాను. నా ఏరియా ఖమ్మం, నా లోకల్ ఖమ్మం. నేను పుట్టింది పెరిగింది మొత్తం ఇల్లందు అనే ఒక ప్రాంతంలో. అజయ్ బాబు కూడా ఖమ్మంలోని వాడే. ఏం జరిగిందో ఈరోజు మొదటి నుంచి వెళ్ళి అసలు క్రైస్తవులను ఎలా మోసం చేద్దామనుకున్నాడు ఈ అజయ్ బాబు అనేవాడు ఇప్పుడు కళ్ళతోటి దగ్గరుండి, ఎందుకంటే ఆయన కత్తితోటి గీసుకొని వచ్చి నన్ను మతోన్మాదులు చంపాలనుకున్నారు అన్నప్పుడు జాయిన్ చేసింది నేను హాస్పిటల్లో. ఆ దాడి తనపైన తాను చేయించుకున్న తర్వాత అబిడ్స్లో మీటింగ్ పెడితే చీఫ్ గెస్ట్గా వెళ్ళింది నేను. కాబట్టి కులంకుశంగా ప్రతి విషయం నాకే తెలుసు. మొదటి దొంగ అభినయ్ దర్శన్ కంటే, లేకుంటే అభినయ్ దర్శన్కి ఇట్లాంటి దొంగ కార్యక్రమాలు, దొంగ పనులు నేర్పించినోడు ఎవడైనా ఉన్నాడంటే అజయ్ బాబు అని ఒకవేళ చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, దొంగతోటి స్నేహం చేస్తే దొంగ బుద్ధులు వస్తాయి, లంగతో స్నేహం చేస్తే లంగా బుద్ధులు వస్తాయి, మంచోళ్ళతో స్నేహం చేస్తే మంచి బుద్ధులు వస్తాయి అని చెప్పుకోవడానికి నిదర్శనం వీళ్ళిద్దరే, అజయ్ బాబు, అభినయ్ దర్శన్. ఇప్పుడు అజయ్ బాబు విషయానికి వస్తే అసలు ఏం జరిగింది? రవి గారు మీరు దగ్గర నుంచి చూశారని చెప్తున్నారు కదా, చెప్పండి అని అంటే, అభినయ్ దర్శన్ అన్న, అజయ్ బాబు అన్న నాకు చాలా ప్రేమ. ఎందుకు? వాళ్ళు దేవుని బిడ్డలు అన్న కేవలం ఒక కారణంతో, వాళ్ళు క్రైస్తవులు అనే ఒక కారణంతో మన మనసులో ఎటువంటి వారిపైనే కాదు, క్రైస్తవుల కోసం పోరాడే ఏ క్రైస్తవ ఉద్యమకారుడన్నా నాకు ఇష్టం, ఏ పాస్టర్ అన్నా నాకు ఇష్టం. మరి మనం క్రైస్తవ్యంలోకి ఎలా వచ్చాం, క్రైస్తవ్యం కోసం ఎలా పోరాడుతున్నామంటే, మనకు అసలు క్రైస్తవ్యంలో ఇలా మోసం చేయొచ్చు, అలా మోసం చేయొచ్చు అనే అంశాలు తెలియకముందు స్వచ్ఛందంగా మనం క్రైస్తవ్యంలోకి వచ్చి నీతి నిజాయితీగా మనం చేస్తున్నప్పుడు ఇట్లాంటి దొంగలు వచ్చినప్పుడు అవి బయటపడక తప్పు. నేను హమారా ప్రసాద్ అనేవాడిని, తర్వాత చాలా మతోన్మాదుల్ని నేను వాళ్ళకి బుద్ధి చెప్పి, వాళ్ళకి ఖండించి బుద్ధి చెప్పిన తర్వాత ఈ అజయ్ బాబు అనే వ్యక్తి ఒకడు ఉంటాడు, వాడి పేరేంటి, గోపి అని, తర్వాత అభిమన్య సేన అని ఒకడు. వీళ్ళు ఈ మతోన్మాదులంతా కలిసి ఈ అజయ్ బాబు అనేవాడు అబిడ్స్లో నేను మీటింగ్ పెడుతున్నాను, నేను ఇప్పుడు అజయ్ బాబు గురించి, దాని తర్వాత అక్కడ జరిగినటువంటి ప్రీ ప్లాన్డ్ మర్డర్కి ఎలాగైతే తనపైన తాను చేపించుకున్నాడో అజయ్ బాబు, ఆ విషయాన్ని చెప్తున్నాను. దాని తర్వాత ఎప్పుడైతే ఈ అజయ్ బాబు అబిడ్స్లో మీటింగ్ పెడుతున్నాను అని చెప్పిన తర్వాత అప్పుడు కూడా క్రైస్తవ్యంలో ఉండి అజయ్ బాబు ఆ మతోన్మాదులకి కోపం వచ్చే విధంగా, అంటే రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినప్పుడు వాళ్ళు కూడా ఆగరు కదా, వాళ్ళు కూడా నువ్వు రారా నా కొడక నిన్ను ఏత్తం తీత్తం అనేసి అబిడ్స్లో మీటింగ్ పెడతావట కదా, కారు కూతలు కూస్తున్నావు, మతోన్మాదులు అంటున్నావు, ఆర్ఎస్ఎస్ అంటున్నావు, బీజేపీ అంటున్నావు, బజరంగ దళ్ అంటున్నావు, విశ్వ హిందూ పరిషత్ అంటున్నావు, హిందువులపైన చెడ్డగా వంకరగా టింకరగా మాట్లాడుతా ఉన్నావు, నిన్ను ఏత్తం తీత్తామని ఆ అభిమన్య సేన అనేవాడు ఈ అజయ్ బాబు అనేవాడిని బెదిరించాడు. బెదిరిస్తే నేను మహబూబాబాద్లో
దాదాపు 1000 నుంచి ఒక 1500 మందితోటి సువార్త చేస్తున్నాను. లోకల్‌లో సువార్త చేస్తున్నాను మైబాద్‌లో. నేను ఒక చిన్న ఖాళీ టైంలో ఫోన్ ఓపెన్ చేసేసరికి, "నువ్వు అబిడ్స్‌లో మీటింగ్ పెడతావా? నిన్ను ఏసేస్తా, తీసేస్తా" అని ఆ అభిమన్య సేన అనేటోడు అజయ్ బాబుని బెదిరిస్తుంటే, ఆ కాల్ రికార్డింగ్ విని నేను అజయ్ బాబుకు కూడా కనీసం ఫోన్ చేయకుండా అభిమన్య సేన అనేవాడికి నేను ఫోన్ చేశా. ఫోన్ చేసి, "నేను ఆదర్ల రవిని మాట్లాడుతున్నాను. మా క్రైస్తవ పాస్టరు అభినయ దర్శన్ అనేవాడిని చంపుతా అంటున్నావంట. అజయ్ బాబు అనేవాడిని చంపుతా అంటున్నావంట. మరి నేను కూడా వస్తాను. చంపుతావా? చూద్దాం ఎక్కడున్నావురా నువ్వు" అది ఇది అనేసి నా తరహాలో, నా స్టైల్ తెలిసిన వాళ్ళకి తెలుసు నేను ఎలా వాళ్ళని ఎండగడతాను అనేది. నా స్టైల్లో నేను వాడిని పోపిచ్చి వాడిని ఎలా భయపెట్టాలో భయపెట్టి వాడిని సారీ చెప్పించా. దాని తర్వాత ఆ ఆడియోని వీడియోగా తయారు చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టిన తర్వాత ఆ వీడియోని ఈ పాస్టర్ అజయ్ బాబు అనేవాడు చూసి సాయంత్రం 4:30 లేదా 5 గంటల సమయంలో నాకు కాల్ చేసి, "అన్నా నమస్తే రవి భాయ్, నేను నీ వీడియోలు చూస్తాను. నువ్వు హమారా ప్రసాద్ని ఉచ్చబోపించావు, పెద్ద పెద్ద మతోన్మాదులని ఉచ్చబోపించావు. మనం కలిసి కట్టుగా మనం పని చేసుకుందాం. ఇద్దరం కలిసి మనం ఒకే ఊరు వాసులం కాబట్టి పని చేసుకుందాం. నువ్వు ఎక్కడుంటున్నావు అని అంటే, నేను ఆ రోజులలో ఒక ప్లేస్లో ఉండట్లేను. కొన్ని రోజులు హైదరాబాదులో ఉంటున్నాను, కొన్ని రోజులు ఇల్లందులో ఉంటున్నాను, కొన్ని రోజులు ఖమ్మంలో ఉంటున్నాను, కొన్ని రోజులు వరంగల్లో ఉంటున్నాను. ఎందుకంటే ఆ రోజుల్లో నా పైన థ్రెట్ ఉంది. ఈ హమార ప్రసాద్ అనేటోడే నన్ను మర్డర్ ప్లాన్ చేయాలని అనేక మందితోటి మర్డర్ ప్లాన్లు వేస్తున్న రోజులవి. ఆ రోజుల్లో నేను అక్కడ ఇక్కడ నాకు సొంత హాస్పిటల్ ఇల్లందులో ఉంది. దాన్ని 9 నెలలు నేను మూసేశాను. నా హాస్పిటల్ని క్లోజ్ చేశాను. ఎందుకంటే మర్డర్ ప్లాన్ తోటి నా మీద మర్డర్ ప్లాన్ ఉంది కాబట్టి. ఏమో మన దగ్గర ఇప్పుడు బాడీ బిల్డర్లు లేరు, మన దగ్గర కత్తులు లేవు, మన దగ్గర తుపాకులు లేవు. మనం రక్షించుకోవడం కోసం అని 9 నెలలు నా హాస్పిటల్ని క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసి కొన్ని రోజులు హైదరాబాద్, కొన్ని రోజులు వరంగల్, కొన్ని రోజులు ఇల్లందు, కొన్ని రోజులు ఖమ్మం, ఇలా నేను నా తరహాలో నేను జీవిస్తున్నాను. నేను అదే రోజు ఈ ఖమ్మం దగ్గరలో ఉన్నటువంటి చిన్నగోపతి అనే ఊరిలో సెమీ క్రిస్మస్ అనే ప్రోగ్రాంకి అటెండ్ కావాల్సి నేను వెళ్ళిపోయాను. సరే, నేను మీకు ఈయన ఫోన్ చేశాడు, అజయ్ బాబు నాకు కాల్ చేసి, "మిమ్మల్ని ఎక్కడ కలవాలి, మిమ్మల్ని కలవాలని ఉంది, మీతో మాట్లాడాలని ఉంది, మీలాంటి వాళ్ళు నాకు కావాలి, మీలాంటి వాళ్ళు నాకు తోడుగా ఉండాలి, మీలాంటి గుండె ధైర్యం ఉన్న వాళ్ళు నాతో ఉంటే నాకు కొంచెం సేఫ్ జోన్లో ఉంటాను" అనేసి చెప్తే, సరే మీరు నన్ను అంతగా కలుస్తాను అంటున్నారు కాబట్టి ఆ రోజు అజయ్ బాబుకి నేను అపాయింట్మెంట్ ఇచ్చి, ఆ రోజు ఎప్పుడు రమ్మని చెప్పాను, చిన్నగోపతి అనే ఊరిలో రాత్రి 11:30 సెమీ క్రిస్మస్ అయిపోతుంది, ఆ తర్వాత నన్ను కలవండి అని చెప్తే, అజయ్ బాబు అనుచరులతో అంటే నవీను, తర్వాత ఆ అజయ్ బాబు దగ్గరనే ఇంకొక పిల్లగాడు అజయ్ అని ఉంటాడు, ఆ అబ్బాయి, ఇంకా కొంతమంది పిల్లగాళ్ళు, దాదాపు ఒక 5-6 పిల్లగాళ్ళతో పాటు అజయ్ బాబు కారు వేసుకొని నేనున్నటువంటి చిన్నగోపతి అనే ఊరిలో అజయ్ బాబు రాత్రి 12 గంటల సమయంలో వచ్చాడు. రాత్రి 12 గంటల సమయంలో వచ్చి తన బాధలు, తన కష్టాలు, తనకున్న థ్రెట్టు, ఆ విషయాలని చెప్పాడు. చెబితే నేనేమనుకున్నానంటే, సరే ఆ రోజులలో సేమ్ నాకు కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. ఎలా అంటే ఈ హమారా ప్రసాద్ గానితో, ఆ లలిత్ కుమార్ గానితో, ఆ కరుణాకర్ సుగుణ గానితో, ఆ రాధా మనోహర్ దాస్ గారిని ఆ రోజులలోనే దాదాపు 7-8 సంవత్సరాల క్రితమే ఒక్కొక్కరికి ఇది పోపించాను నేను. సరే ఆ రోజులలోనే మనం ఇలా చేసాం కాబట్టి సరే థ్రెట్ ఉండుండొచ్చు, నా వంతుగా నేను నీకు సహకారం ఉంటుంది. సరే మన బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలుసు, మనం ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళి బయటకు వచ్చామన్న సంగతి నీకు తెలుసు. నా వంతు సహకారం అయితే నీకు తప్పకుండా ఉంటుంది అజయ్ బాబు, నువ్వేం భయపడొద్దు, నేను నీకు అండగా ఉంటాను, నేను నీకు సహాయం చేస్తాను అని పూర్తి భరోసా ఇచ్చి
అజయ్ బాబుకి గుండె నిండా ధైర్యం నింపి, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, మీ ఇద్దరం మాట్లాడుకుంటున్న టైంలోనే మళ్ళీ ఆ వాడు ఎవడైతే ఉన్నాడో ఆ మతోన్మాది వాడు మళ్ళీ ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. నేను వాడికి ఫోన్ చేసి ఎంత బెదిరించాలో వాడిని బెదిరించాను. అజయ్ బాబుకి ఫోన్లు చేస్తుంటే అజయ్ బాబు నాకు కాన్ఫిడెన్స్లో పెడితే అజయ్ బాబు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నా నేను వానికి ఫోన్ చేసి ఎలా బెదిరించాలో అలా బెదిరించాను. అజయ్ బాబుకి ఒక భరోసానిచ్చాను, గుండెల నిండా ధైర్యం నింపి, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నువ్వు ప్రశాంతంగా బ్రతుకు, నువ్వు హ్యాపీగా ఉండు, నిన్నెవడేం చేయలేడు, నిన్నెవడన్నా ముందు చేయాలి అని అంటే ఫస్ట్ వాడు నా మీద చేసిన తర్వాత నిన్నేమైనా చేయాలి అజయ్ బాబు, నువ్వు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపో అని అజయ్ బాబుకి గుండెల నిండా ధైర్యం నింపి అజయ్ బాబుని తన ఇంటికి పంపించాను. కానీ అజయ్ బాబు మనసులో నిజంగా ఏ దురుద్దేశం ఉంది అన్న విషయాన్ని నేను గమనించలేకపోయాను. ఎందుకనంటే నాకు ఏ స్వార్థం లేదు, నాకు పేరు ప్రతిష్టల కోసం నేను క్రైస్తవ్యాల కోసం రాలేదు. ఇప్పుడు పేరు ప్రతిష్టల కోసం క్రైస్తవ్యంలోకి రానోడికి, డబ్బుల కోసం క్రైస్తవ్యంలోకి రానోడికి ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు రావు. మనం స్వచ్ఛందంగా వచ్చాం, మనకి ఏ స్వార్థం లేదు. క్రైస్తవుల దగ్గర పేరు తెచ్చుకోవాలనో, హోదా తెచ్చుకోవాలనో, డబ్బులు సంపాయాలనో దాంతో మనం రాలేదు కదా. కాబట్టి నేనేమనుకున్నానంటే ఈ పిల్లగాడు, ఈ అజయ్ బాబు అనేటోడు కూడా అదే తరహాలో వచ్చుంటాడు అని నేను అనుకున్నాను. కానీ ఆయన దురుద్దేశం ఏంటో ఆయన మనసులోనే ఉంది. అది అబిడ్స్లో మీటింగ్ అయిపోయిన తర్వాత తెలిసింది. సరే, మొత్తానికి ఆ రోజు అర్ధరాత్రి వచ్చారు, నన్ను కలిశారు, వెళ్ళిపోయిన తర్వాత ఉదయం 9-10 ఆ సమయంలో నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్న మనం మరి నేను మీటింగ్కి రంగం సిద్ధం చేస్తున్నాను. ఏ మీటింగు? హైదరాబాద్ అబిడ్స్లో మీటింగ్ పెడుతున్నాం. దానికి చీఫ్ గెస్ట్గా నన్నే ఇన్వైట్ చేశాడు. మీటింగ్కి డేట్ పెట్టాడు. కానీ ఆ రోజు 9-10 గంటల సమయంలో ఫోన్ చేసి ఈ విషయం చెప్పి ఫోన్ కట్ చేశాడు. మళ్ళీ తర్వాత 11-11:30 సమయంలో మళ్ళీ కాల్ చేశాడు. మళ్ళీ కాల్ చేసి నాతో ఏం చెప్పాడంటే, అన్న నాకు కొద్దిగా డౌట్ వస్తుంది, నా పైన మతోన్మాదులు ఈరోజు సాయంత్రం 4:30-5 గంటల సమయంలో మతోన్మాదులు నా పైన దాడి చేసే విధంగా కనిపిస్తోంది అని అన్నాడు. అనంటే నేను బ్లైండ్గా ఆలోచిస్తున్నాను. నేనేం ఆలోచిస్తున్నానంటే, యాక్చువల్గా ఆ అభిమన్య సేన అని ఎవడైతే ఉన్నాడో వాడితో గొడవైంది కాబట్టి, వాడు ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ దళకు సంబంధించిన వాళ్ళు కాబట్టి తప్పకుండా వాస్తవంగా వాడిని ఏమైనా మర్డర్ ప్లాన్ వేశారేమో. ఎందుకనంటే ఈ తరహాలో గట్టిగా మాట్లాడాడు కాబట్టి నిజంగానే మర్డర్ ప్లాన్ చేయడానికి వాళ్ళు పురికొల్పుతున్నారేమో అని నేను ఆలోచించాను తప్ప, అజయ్ బాబు మనసులో ఒక హోదాకి సంబంధించి, ఒక డబ్బులకు సంబంధించి, క్రైస్తవుల దగ్గర మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని వాడి మనసులో దురుద్దేశం ఉంది అన్న సంగతి నేను గ్రహించలేకపోయాను. దాని తర్వాత అజయ్ బాబు అనేటోడు నాకు కరెక్ట్గా, సరే నీ మీదకైతే అట్లాంటిది ఏమీ రాదు అజయ్ బాబు, నిన్నెవడు ఎందుకు చంపుతారు, నేనున్నాను, నీకేం భయం లేదు, ఆల్రెడీ నేను వాడిని బెదిరించాను, అదిరించాను, అటువంటి ఏమన్నా కవలికలు, అటువంటి వ్యవహార శైలి నీకేమైనా అనిపిస్తే నాకు వెంటనే ఫోన్ చేయి, నేను ఇల్లందులోనే ఉన్నాను, నేను ఇమ్మీడియట్లీ నీ దగ్గర దిగిపోతాను, నీ దగ్గర ఎక్కడ కష్టం వచ్చినా నీకు నేను తోడుగా ఉంటానని మళ్ళీ భరోసా ఇచ్చిన తర్వాత కరెక్ట్గా నాకు తెలిసి 5:30, 4:30, 5:30, 6 గంటల సమయంలో, ఇదే సమయం దాదాపు, ఈ సమయంలో నాకు ఆ అజయ్ బాబు దగ్గర పనిచేసే ఇంకొక పిల్లగాడు నవీను, ఇంకో పిల్లగాడు అజయ్ అని, ఈ అజయ్ దగ్గరనే ఇంకొక అజయ్ అని ఒక పిల్లగాడు పనిచేసేవాడు, తమ్ముడు పనిచేసేటో అంటే సహకారాలు అందిస్తూ ఈయనకి మేనేజర్ లాగా, తర్వాత వీళ్ళకి కోఆర్డినేటర్ లాగా ఉండేటోళ్ళు. సరే, నేనేం చేశానంటే, బాబు అబ్బాయి ఫోన్ చేశాను నాకు. ఫోన్ చేసి ఆతృత పడతా ఉన్నాడు, బాగా అయోమయం అయిపోతా ఉన్నాడు. అన్న అదెల్లరావన్న, అన్నని కత్తులతో దాడి చేశారు, కత్తులతో పొడి చేశారు, గుణపాలతో దించేశారని ఆ అజయ్ అనే అబ్బాయి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం జరిగింది? సారీ భరత్, అబ్బాయి పేరు భరత్.
ఇంకొక అబ్బాయి అజయ్ అని, ఇంకొక అబ్బాయి నవీన్ అని. నాకు ఈ విషయాలని చెప్పేది అజయ్ అని, భరత్ అనే పిల్లగాడు, ఆ తమ్ముడు నాకు ఫోన్లు చేస్తూ ఉన్నాడు. భరత్ ఫోన్ చేసి ఏమంటా ఉన్నాడు, తమ్ముడు అన్న 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 అన్నని గుద్దేశారు, పొడిచేశారు, కత్తులతో శూలాలతో పొడిచేశారు, అన్న సాగు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు అని అంటే, దాదాపు మరి ఎక్కడున్నారు నాన్న ఏంటి అని అంటే అటు సైడ్ మదిరకి వెళ్ళి అదేదో ఊరు పేరు చెప్పాడు. ఇప్పుడు నేను వీడియో చూపిస్తాను, నేను పాత వీడియోలు ఉన్నాయి మనకి. 2 years బ్యాక్ అజయ్ బాబు ఎటువంటి తరహాలో యాక్షన్లు చేశాడు, ఇప్పుడు మన దగ్గర వీడియోలు ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తాను, ప్రతిదీ చూపిస్తాను నేను మీకు. అయితే ఆ భరత్ తమ్ముడు ఏం చేశాడంటే, అన్న అజయ్ బాబు అన్నని పొడిసేశారు, సోలాలతో దించేశారు, ఇక సాగు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు, కారును మొత్తం ధ్వంసం చేశారు, అద్దాలు మొత్తం పగలగొట్టారు, ఇక సాగు బతుకుల మధ్య ఉన్నాడు, మొత్తం పొడిచేశారన్నా, మరి ఏం చేయమంటావు ఏంటి అనేసి మొట్టమొదటి కాల్ నాకే వచ్చింది. నాకు వస్తే ఏం చేసిన అంటే, ఖమ్మంలో స్టార్టింగ్ నుండి వెళ్ళి ఎండింగ్ ఉంటే ఖమ్మంలో మొదటి నుండి చివరి వరకు ప్రతి హాస్పిటలు, మేనేజింగ్ డైరెక్టర్లు, డాక్టర్లు, కాంపౌండర్లు మొత్తం నాకు తెలుసు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. నేనేం చేశానంటే, తమ్ముడు నువ్వు ఇమ్మీడియట్లీ అజయ్ బాబుని తీసుకొని అపెక్స్ హాస్పిటల్ ఉంటుంది, నువ్వు అక్కడికి తీసుకెళ్ళు, నేను హాస్పిటల్ వాళ్ళకి ఫోన్ చేస్తాను, డబ్బులేమి ఇప్పుడు ప్రజెంట్ డబ్బులు ఉన్నాయో లేవో నేను ఆ విషయాలు వాళ్ళతో మాట్లాడతాను, కానీ నువ్వైతే వెళ్ళు, తీసుకొని వెళ్ళు అని చెప్తే అపెక్స్ హాస్పిటల్కి తీసుకొని పోయాడు. అపెక్స్ హాస్పిటల్కి తీసుకొని పోయిన తర్వాత డాక్టరు అజయ్ బాబుని చూసి నాకు డాక్టర్ ఫోన్ చేసి ఏం చెప్పాడంటే, ఇవి దాడి చేసినట్టు ఏమాత్రం కనిపించట్లేదు, ఇది అనుమానాస్పదంగా ఉంది, వీరికి వీరే కొంచెం బ్లేడ్ తోటి కోసుకొని వచ్చినట్టు ఉన్నాయి రవి గారు అనేసి డాక్టర్ తేల్చి చెప్పాడు నాకు. వీరికి వీరే కొంచెం బ్లేడ్లతోటి కోసుకొని వచ్చారు, ఇది దాడి జరిగినట్టయితే లేదు అనేసి డాక్టర్ తేల్చి చెబితే, నేనేమనుకున్నానంటే మా డాక్టర్లందరికీ ఇది ఒక రోగం ఉంది, ఫస్ట్ పేషెంట్ పోతే అనుమానంతో ఇది ఈ తరహాలో అయిందా, ఈ తరహాలో అయిందా, ఈ తరహాలో అయిందా, ఈ తరహాలో అయిందా అని మేము అనుమానించడమే ఎక్కువ జరుగుతుంది, ఈయనకి ఇట్లాంటి అనుమానాలు ఎందుకు వస్తాయి, ఆయన పైన థ్రెట్ ఉంది, వాళ్ళు మతోన్మాదులు ఆయన పైన దాడి చేస్తే ఈ డాక్టర్ గారికి పిచ్చి పట్టినట్టుంది, పిచ్చి పిచ్చి కోతలను కోస్తూ ఉన్నాడు, అనవసరంగా ఈ హాస్పిటల్ ఎందుకు పంపించిన నేను అనేసి వేరే కాంపౌండర్లకు ఫోన్ చేసిన. కాంపౌండర్లకు ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, ఏమ్మా కుట్లు ఏమైనా పడ్డాయా, గాయాలు ఏమైనా బాగా అయ్యాయా, కడుపుల పేగుల్లో కానీ, గుండెల్లో కానీ, కిడ్నీలలో కానీ, బ్రెయిన్ పైన కానీ, కళ్ళల్లో కానీ ఏమైనా పొడిచారా అంటే వాళ్ళు పక్కపక్క అని నవ్వి, ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు, ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు గింత బ్లేడ్ తోటి గీసుకొని వచ్చిండ్రు, అది పెద్ద పెద్ద కత్తిపోట్లు ఏం లేవు, అది మర్డర్ చేస్తే కత్తులతోటి ఎలా పొడుస్తారు అసలు తెలుసు కదా మీకు, అది ఏమైనా పొడిచినట్టుందా, గీసుకొని వచ్చినట్టుంది, కుట్లేయటానికి కాదు కదా, కనీసం దానిపైన స్పిరిట్ కానీ, సావ్లోన్ కానీ, బెటాడిన్ కానీ పూసేంత కూడా లేవు ఆ ఘాట్లు, వాటికి మీరు కుట్లేసారా, ఆపరేషన్లు చేశారా, గుండెల్లో పొడిచారా, పేగుల్లో పొడిచారా, నుదుట్లో పొడిచారా అని, కళ్ళలో పొడిచారా అని అడుగుతూ ఉన్నారు. మీరెక్కడ డాక్టర్ సార్ అని నా డాక్టర్ వృత్తిని వాళ్ళు అవమానించే విధంగా, కించపరిచే విధంగా తోటి డాక్టర్లు నన్ను అవమానపరిచారు. డాక్టరు ఈ విధంగా నాతో మాట్లాడుతూ ఉంటే, మాట్లాడి డాక్టరు తన యొక్క ఓపీ రూమ్లోకి వెళ్ళాడో లేదో, అజయ్ బాబు హాస్పిటల్ సిబ్బందితోటి చెప్పా చేయకుండా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అక్కడ దాదాపు సరే ఎంత లేదన్నా ఏదో ప్యాడ్ వేసి కట్టుకట్టాలి పోయినందుకు, ఫస్ట్ ఎయిడ్ అయితే చేయాలి కదా, రక్తం మామూలుగా అయితే వచ్చింది కదా, కుట్లేసే అంత లేకపోయినా కనీసం ఏదో H2O వేసి క్లీన్ చేసి దానిపైన ఏ సేవలోనో ఏ బెటాడినో ఏదో ఒకటి వేసి పూసి చిన్న కట్టైనా కట్టి పంపిస్తారు కదా, తర్వాత డాక్టర్ ఫీజు ఇవ్వాలి కదా, నర్సుల ఫీజు ఇవ్వాలి కదా, ఏది ఇవ్వకుండా అక్కడ డాక్టర్కే చెప్పకుండా, నర్సులకే చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా ఎస్కేప్ అయ్యి అజయ్ బాబు అనే వ్యక్తి అక్కడ నుండి ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయాడు. అరే ఇప్పుడు వచ్చిన పేషెంట్ ఎటు పోయాడు, ఎటు వెళ్ళాడు అని అక్కడున్న సిబ్బంది మొత్తం చూసి, మీ పేషెంట్ పరారా వెళ్ళిపోయాడు సార్, ఫీజు కూడా కట్టలేదు, ఏం కట్టలేదు, ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు అని చెప్పారు వాళ్ళు.
అరే ఏంది అజయ్ బాబు ఇట్లాంటి పని చేసిండు, డాక్టరు కత్తిపోట్లు లేవు, కుక్కగాట్లు కావు, కత్తిపోట్లు కావు అంటారు, నర్సులు అదే విధంగా మాట్లాడారు. ఇది నిజంగా అప్పుడు ఒక 1% నాకు అనుమానం వచ్చింది. ఈయనే పేరు తెచ్చుకోవడం కోసం, పేరు ప్రతిష్టల కోసం ఇలాంటి పని చేశాడా, లేదా నిజంగానే ఎవరైనా చేశారా? మరి డాక్టర్ ఏమో కత్తిపోట్లు కావయి మొత్తానికి గీసుకొని వచ్చిండని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అని నేను ఆలోచనలో పడిపోయే కార్యక్రమంలోకి వెళ్ళిపోయాను. ఈ విషయాన్ని అజయ్ బాబు తన యొక్క యూట్యూబ్ ఛానల్లో పోస్ట్లో, కమ్యూనిటీ పోస్టులు ఉంటాయి కదా, వాటిలల్లో మర్డర్ ప్లాన్ జరిగింది అనేసి యూట్యూబ్లో పెట్టేసరికి చాలామంది క్రైస్తవులంతా చూశారు. క్రైస్తవులు ఎవరెవరు చూశారు అని అంటే మెయిన్గా మాట్లాడిన వ్యక్తులలో వికేఆర్ పాస్టర్ విజయ్ కుమార్, హనీ జాన్సన్, పీటర్ పుట్ట, ఇట్లా ఇంకా కొంతమంది మాట్లాడుతూ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, వాడిపైన ప్రీ ప్లాన్డ్ మర్డర్ ప్లాన్ చేయించుకున్నాడు, అది నిజం కాదు, అది వాస్తవం కాదు, అవి పొడిచిన శూలాలతో బల్లెలతో పొడిచిన గాయాలు కావు, అది కేవలం ఏదో కొంచెం గీసుకొని ఉన్నట్టే కనిపిస్తూ ఉన్నాయి ఫోటోలలో అనేసి అజయ్ బాబు తన ఛానల్లో పెట్టుకున్న ఫోటోలని వాళ్ళు గమనించి రోజు వీడియోలు చేస్తూ ఉన్నారు. పీటర్ పుట్ట, హనీ జాన్సను, వికేఆర్ గారు వీళ్ళంతా వీడియోలు చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే నాకు చూస్తూ ఉన్నాను అడపదడప. నాకు వాళ్ళకి అప్పటికే అంత నాకు పరిచయం లేకపోయినా వికేఆర్ కొంచెం బాగా పరిచయం ఉంది. పరిచయం అంటే ఎప్పుడు మాట్లాడలేదు కానీ వీడియోలు చూస్తూ ఉంటాం కదా, వీళ్ళు వీడియోలు వస్తూ ఉన్నాయి నాకు. వాడు అజయ్ బాబు దొంగ, వాడే గీసుకొని హాస్పిటల్ పోయి పడుకొని క్రైస్తవుల దగ్గర పేరు పొందడం కోసం ఇట్లా చేస్తాడు, అట్లా చేస్తాడు. ఆ పీటర్ పుట్ట దగ్గర ఒక 10 లక్షలు 15 లక్షలు ఏదో ఆ రోజులలో ఏదో మొత్తం గలిబిలి చేసిండు ఈ అజయ్ బాబు అనేటోడు. వాడు దొంగ అని పీటర్ పుట్ట, తర్వాత హనీ జాన్సను, ఈ వికేఆర్ వీళ్ళందరూ రోజు వీడియోలు పెడతా ఉన్నారు. నేనేం పెడతా ఉన్నా, క్రైస్తవుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, పాపం అజయ్ బాబు పైన దాడి జరుగుతూ ఉంది. డాక్టర్ అంత చెప్పినా, కాంపౌండర్లు అంత చెప్పినా నేను నమ్మలేదు. ఎందుకనంటే నేను ఇంకా ఏ దృష్టికోణంలో ఆలోచిస్తున్నానంటే, మా క్రైస్తవుల పైన దాడులు జరుగుతున్నాయనే పిచ్చి భ్రమలోనే ఉన్నాను తప్ప డాక్టర్లు చెప్పింది నమ్మట్లేదంటే దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. నేను మర్డర్ జరిగిందనే ఇంకా అదే భ్రమలోనే నేను ఉన్నా. సరే, నేనేమన్నా అంటే, నిన్ను పరామర్శించడానికి అజయ్ బాబు నేను వస్తున్నాను అని అంటే, అన్న నేను ఈరోజు ఉండట్లేదే అన్నాడు. నేనేం చేసిన, పొద్దున్నే ఫోన్ చేసి, సరే నిన్ను గాయాలైనాయి కదా, నిన్ను పరామర్శించడానికి నేను నీ దగ్గరకు వస్తున్నాను, రేపు పొద్దున ఖమ్మం వస్తున్నాను అని అంటే, అన్న అట్లనానే నేను వరంగల్లో హైదరాబాద్ పోతున్నానే మన పని మీదనే, సరే గాయాలంటే దాందే ఉంది, ఇట్లాంటి గాయాలు ఇంకా భవిష్యత్తులో చాలా అవుతాయి, నేను హైదరాబాద్ పోయి మన రూమ్ మాట్లాడొస్తా, ఆ బిడ్స్లో మనం మీటింగ్ పెట్టుకోవాలి కదా అనేసి అన్నాడు. నేనేమనుకున్నా అంటే, ఇంత గాయాలతోటి ఉండి కూడా పిల్లగాడు పాపం భలే కష్టపడతాడు, హైదరాబాద్ పోయి ఇప్పుడు అది మాట్లాడొస్తాడట, గాయాలతోటి ఉండి కూడా ఇంత పని చేస్తూ ఉన్నాడంటే గొప్ప పిల్లగాడే అనుకున్నా. కానీ వాడేమనుకున్నాడంటే, ఈడు డాక్టరు, ఆ డాక్టర్లకి అనుమానం వచ్చింది, ఈడు డాక్టర్ ఆదర్ల రవైనటోడు కాబట్టి చూసినట్టే ఆ గాయాలు అవి కత్తిపోట్ల లాగా లేవు, బల్లెలతో సోలాలతో దింపినట్టు లేవు, ఏదో గీసుకున్నట్టున్నాయి. ఎవడైనా మర్డర్ ప్లాన్ వేసేటోడు గింత ఎందుకు గీసిపోతాడు, బొట్టు పెట్టినట్టు ఇట్లా బొట్టు పెట్టుకుంటారు, అట్లా బొట్టు పెట్టి ఎందుకు పోతాడు, పొడిచిపోవాలి కదా, జమ్మ దించిపోవాలి కదా. ఎందుకనంటే నేను రౌడీ సీటర్లలో బాగా తిరిగి రౌడీజం అంటే ఏంటో బాగా తిరిగి ఆ కోణంలోనే బాగా నాని వచ్చినోని నేను. నాకు తెలుసు కత్తులతో బోడితే ఎట్టుంటుంది, గుణపాలతో దింపితే ఎట్టుంటుంది. కానీ నేను క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత నా మైండ్ అంతా కామ్గా అయిపోయింది కాబట్టి నేను ఆలోచించింది ఏంటంటే, సరే ఏది ఏమైనా కూడా సరే క్రైస్తవ్యం కోసం పోరాడుతూ ఉన్నాడు, వాళ్ళు ఏదో పిచ్చి వీడియోలు పెడతా ఉన్నారు, వాళ్ళకి నాకు పడదేమో అనుకునే భ్రమలో ఉండిపోయాను. మళ్ళీ ఇంకా నేను ఆయనకి వీళ్ళకి పడదేమో, అందుకే ఆ వికేఆర్ అనేటైనా, ఆ హనీ జాన్సన్ అనేటైనా, ఆ పీటర్ పుట్ట అనేటైనా వీళ్ళందరూ కలిసి
ఈ అజయ్ బాబు అనేటోడు గురించి నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు. మనం అట్లాంటివి తీసుకోకూడదు. వీళ్ళు ఏం క్రైస్తవులు నాయన, క్రైస్తవులండి సాటి క్రైస్తవుడి మీద తప్పుగా మాట్లాడుతూ ఉన్నారని నేను పిచ్చి భ్రమలోనే ఉండిపోయాను. ఎందుకంటే మనం ఇంకా పరిపక్వతకు రాలేదు. ఇంకా వీళ్ళు ఇట్లాంటి ఏ శరీరం సార్ నాకు తెలియదు కదా. దాని తర్వాత మనోడు వెళ్ళిపోయాడు. ఇక నేను ఆ గాయాలు చూస్తానికి పోలేదు, ఆ పరామర్శించడానికి పోలేదు. నేను హైదరాబాద్ పోయాడు, రూమ్ మాట్లాడుకొని వచ్చిండు, ఒక డేట్ ఫిక్స్ చేసుకొని వచ్చిండు. డేట్ ఫిక్స్ చేసుకొని వచ్చిన తర్వాత దానికి చీఫ్ గెస్ట్ నేనే. అబిడ్స్లో హైదరాబాదులో ఈయన పెట్టే మీటింగ్కి చీఫ్ గెస్ట్ నేనే, నేను కొంతమంది ముస్లిం సోదరులు. తర్వాత మన జాన్బాబు అన్న, జాన్బాబు పాస్టర్ జాన్బాబు గారు. సరే మేము అందరం కలిసి వెళ్ళినాం, ఆ మీటింగ్కి వెళ్ళినాం. వెళ్ళేటప్పుడు అప్పుడు నేను కారు ఇంకా కొనుక్కోలేదు, నాకు కారు లేదు. నేను ఇంత డాక్టర్నైనా, నాకు ఇంత వ్యవహారం ఉన్నా నేను ఇంక అప్పటికి కార్లు గీర్లు మనకేం లేవు. నేనేం చేసిన అంటే కారు మన ఒక సోదరుడు ఇస్తే ఆ కారు హైదరాబాద్ దాకపోయినా, అక్కడి నుంచి వేరే సోదరుడు నాకు కారు ఇస్తే ఆ కారు వేసుకొని వచ్చిన. వేరే కారు వేసుకొని పోయే క్రమంలో ఏమైపోయింది ఏంటంటే మధ్యలో కారు ట్రబుల్ ఇచ్చింది. దానికి దాదాపు 5-6 వేల రూపాయలు ఖర్చు అయిపోయింది. అక్కడి నుంచి వెళ్ళి వేరే కారు వేసుకొని వచ్చిన. పోయేటప్పుడు హైదరాబాద్ పోయేటప్పుడు నానా ఇబ్బందులు, నానా గోసలు పడి చాలామంది పోరగాళ్ళని వేసుకొని పోవాల్సి వచ్చింది. ఎందుకనంటే నేను వాళ్ళని బేరించిన కదా, అభిమన్య సేన అని ఆ మతోన్మాదులను బేరించిన. ఎవడు మన మీద అటాక్ చేస్తాడో తెలియదు. ఆ రోజులలో నేను చాలా వాంటెడ్. హమారా ప్రసాద్ కానీ అనేటోడికి, ఆ తర్వాత ఆ కరుణాకర్ సుగుణ అనేటోడికి, లలిత్ కుమార్ అనేటోడికి నేను చాలా వాంటెడ్. ఈ మతోన్మాదులందరికీ నేను చాలా వాంటెడ్. వీళ్ళన్నా బిల్లి బిత్తిరు నా కొడుకులు. వీళ్ళు యూట్యూబ్లలో మా ఒర్రి ఏదో నన్ను వాడు చంపడానికి వస్తాడు, వీడు చంపడానికి వస్తాడు అని బోకర్ మాటలు చెప్పారు. కానీ అప్పుడు రియల్గా వాంటెడ్ పర్సన్ ఎవడన్నా ఉన్నాడంటే నేనే. ఎందుకనంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఆ కానుండి జడ్డు వరకు భయంకరంగా తిట్టిన. 3 సంవత్సరాలు హమారా ప్రసాద్ కానీ వీడియోలు చేయకుండా చేసిన. కాబట్టి అక్కడ జరిగిన విషయం ఏమైనా ఉంది అని అంటే ఒక్కడిని కూడా వీడియోలు కూడా చేయలేకుండా చేశాను. కాబట్టి వాళ్ళకి నా పైన థ్రెట్ ఉన్న సంగతి నేను గమనించి సరే పోయినా పిల్లల్ని వేసుకొని. ఆ రోజు రాత్రి ఆడికి వెళ్ళి నాకేం ఫోన్ చేసిండంటే, అన్నా మనం ఇక్కడ మీటింగ్ పెడుతున్నాం కదే, డబ్బులు సరిపోవట్లేదు, నీ ఛానల్లో కూడా ఏమైనా పెడతావా అని అన్నాడు. అంటే నాకు అర్థం కాలేదు. అంతవరకు నేను ఎప్పుడు ఫోన్పేలు గూగుల్ పేలు అనే ముచ్చటే నా యూట్యూబ్ ఛానల్లో పెట్టలేదు. సరే పాపం క్రైస్తవ్యం కోసం కష్టపడతా ఉన్నాడు, సరిపోతానే లేదో. అది హైదరాబాదులో అంటే ఎంతెంత రేట్లు ఉంటాయో అని నేనేం చేసిన అంటే, మరి ఏం చేయాలో చెప్పన్నా అంటే, అన్నా ఇది నీ ఛానల్ ఉంది కానీ నీ ఛానల్లో మాట్లాడి ఒక 2-3 నిమిషాలు వీడియో మాట్లాడి కొంచెం నా ఫోన్ నెంబర్ పెట్టి ఫోన్పే గూగుల్ పే పెట్టి అని చెప్పిండు. సరే అన్న పెడతలే అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి అజయ్ బాబు ఫోన్ నెంబర్ ఫోన్పే గూగుల్ పే పెడితే జనాలు దాదాపు 10 నుంచి 15 లక్షల రూపాయలు వేసిరట. అక్కడ అబిడ్స్లో మీటింగ్లో ఖర్చు అయింది ఎంత, 50,000 కూడా కాలే. నా ఛానల్లో పెడితేనే 10 నుంచి 15 లక్షల రూపాయలు వస్తే, ఆయన ఛానల్లో ఆయనకు అప్పుడు ఒక 2 ఛానళ్ళు ఉండేవి. 2 ఛానల్లో పెడితే దాదాపు మరి ఎన్ని లక్షలు వచ్చినాయో మనకు తెలియదు. మనం ఏం చెప్పకూడదు, తెలిసిన వరకే మాట్లాడాలి. అవునంటే అవును, కాదంటే కాదనే మాట్లాడాలి. ఒకటి ఎక్కువ కానీ ఒకటి తక్కువ కానీ చెప్పకూడదు. సరే ఆయన ఛానల్లో ఆయన పెట్టుకున్నాడు, ఎన్ని డబ్బులు వచ్చినాయో తెలియదు. కానీ నా ఛానల్లో పెడితే నాకు ఫోన్లు వచ్చినాయి. ఒకడు ఫోన్ చేసి 2 లక్షలు వేసిన అంటాడు, ఒకడు 3 వేసిన అంటాడు, ఒకడు 5 వేసిన అంటాడు, ఒకడు 80 వేసిన అంటాడు, ఒకడు 70,000 వేసిన అంటాడు, ఒకడు 3,000 వేసిన అంటాడు, ఒకడు 200 వేసిన అంటాడు, ఒకడు 500 వేసిన అంటాడు, ఒకడు 50,000 వేసిన అంటాడు. ఇట్లా చాలా కథలన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత కనీసం మా కాడ ఆ రోజు చిన్న వాటర్ బాటిల్ ఒక ఇంత 5 రూపాయల సమోసా ఇచ్చాడు. ఎక్కడ అబిడ్స్ మీటింగ్లో నాకు తెలిసి 50,000 కంటే ఎక్కువ కూడా ఖర్చు అయ్యి ఉండేవాడు. మాకు భోజనం పెట్టడానికి అంటే మేమందరం కలిసి ఖమ్మం వస్తున్నాం కాబట్టి ఆ భోజనం కూడా పెట్టించిండు. ఎప్పుడు అది రాత్రి 11-11:30కి, నాకు తెలిసి 10:30 నుంచి 11:30 టైంలో. అది ఎక్కడా దొరకట్లేదు హైదరాబాద్లో. ఊరు బయట ఎక్కడో చిన్న దాబా ఉంటే ఆ దాబాలో కొద్దిగంత భోజనం పెట్టించిండు మాకు. అక్కడ సారథి మళ్ళీ కారు పంచర్ అవుతుంది, అదే వేరే ప్రోగ్రాం. ఆయన కారు పాడైపోతే ఈయన సీఎం లెవెల్ అందులో కూర్చుంటే ఈయన చీఫ్ గెస్ట్గా నన్ను పిలిచినోని నేను వాని కారు బాగా చేయించడానికి 2 కిలోమీటర్ల దూరం పోయి ఒక మెకానిక్ని తీసుకొచ్చి కారు బాగా చేయించి, మీకు చివరిగా తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు ఒక వీడియో పెట్టబోతున్నాను.
ఆ వీడియోలో ఆ రోజుల్లో జరిగిన వీడియో పెడుతున్నాను. అది VKR నేను ఇద్దరం కలిసి చేసిన వీడియో. ఆ రోజుల్లో ఎలాంటి వేషం వేశాడు అజయ్ బాబు, అభినయ దర్శన్ దొంగన, అజయ్ బాబు దొంగన, ఇద్దరు దొంగల. అభినయ దర్శన్ లాగా మొన్న ఎలా అయితే వాడు ప్రీప్లాన్ మర్డర్ ప్లాన్ ఎలా వేయించుకున్నాడో క్రైస్తవుల దగ్గర పేరు తెచ్చుకోవాలని, అజయ్ బాబు కూడా అలాగే చేశాడు. ఇప్పుడు ఆ వీడియో పెడుతున్నాను. పూర్తి డీటెయిల్స్ అందులో ఉంటే చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఏం జరిగింది, అసలు ఈ వార్త ఎలా తెలిసింది, ఎవరి నుండి ఈ వార్త మొదటిగా సమాజానికి అందింది అన్నది మనం చూడగలిగితే, పాస్టర్ అజయ్ బాబు గారి యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అజయ్ బాబు గారిపై మతోన్మాదులు కత్తిపోట్లు, ఒంటి నిండా గాయాలు, అనుచరుడు భరత్కి కత్తిపోటు, అజయ్ బాబు గారి కారు ధ్వంసం, అత్యవసర ప్రార్థనా విజ్ఞప్తి. అంటే 18వ తేదీ రాత్రి సరిగ్గా 7 గంటల సమయానికి అజయ్ బాబు గారు ఖమ్మం నుండి కారులో తన స్వగ్రామం అయిన సరోజనాపురం వెళుతూ ఉన్నప్పుడు కొనిజర్ల అవతల కొందరు దుండగులు కారుకి అద్దం తిరిగి బండరాయితో కారు ముందు అద్దాన్ని పగలగొట్టారు. మంకీ క్యాప్లు పెట్టుకున్న 3 దుండగులు మతోన్మాదులు అజయ్ బాబు గారిని కత్తితో నరికారు. మెడ మీద, గుండె పక్కన తీవ్ర గాయాలయ్యాయి. దుండగులను అడ్డగించిన అజయ్ బాబు గారి సహోదరుడు భరత్కి చేతికి గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స కోసం హాస్పిటల్కి తరలించారు. దయచేసి వారు క్షేమంగా బయటికి రావాలని ప్రార్థించండి. ఇట్లు యేసుక్రీస్తు సువార్త దళం సంఘాలు. ఇది పాస్టర్ అజయ్ బాబు గారి యొక్క యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో పోస్ట్. మీరు ఆ వార్త చదువుతుంటే గుండెలు అదిరిపోయేలా ఉంది. మరి పోస్ట్లో ఉన్నట్టుగా ఫోటోలు జరిగిన దాడి ఉందా అని అంటే పోస్ట్లో ఏముంది, అజయ్ బాబు గారిపై మతోన్మాదులు కత్తిపోట్లు, ఒంటి నిండా గాయాలు, అనుచరుడు భరత్కి కత్తిపోటు, మెడ మీద, గుండె పక్కన తీవ్ర గాయాలయ్యాయి. ఇది పోస్ట్ కదా. సో ఇప్పుడు దాడి చూద్దాం. మీకు కనబడుతున్నట్టు ఆల్రెడీ ఫొటోస్ సోషల్ మీడియాలో అలచలు చేస్తున్నాయి. ఇదండి గాయం, ఒంటి నిండా గాయాలు అన్నారు కదా, మెడ మీద, గుండె మీద తీవ్ర గాయాలయ్యా అన్నారు కదా, కత్తిపోట్లే అన్నారు కదా. కత్తిపోట్లు అంటే ఎలా ఉంటుందండి అన్నమాట. చూడండి, ఇది ఒక దాడి గుండె మీద, ఇది మెడ మీదట, ఇది గుండె మీద. టీషర్ట్ ఒకటి తిరిగింది. కారు ధ్వంసమైంది. ఏమండి, కారు ధ్వంసమైంది. అత్యవసర చికిత్స కోసం పాస్టర్ అజయ్ బాబు గారు హాస్పిటల్కి తరలించారు. ఎవరు తరలించారు? నేను ఎందుకు మాట్లాడుతున్నాను అర్థం చేసుకోండి. ఎందుకు క్రైస్తవ్యాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఒక వేదన నాలో ఉంది. పెట్టిన పోస్ట్కి వస్తున్న ఫొటోస్కి సంబంధం లేదు. ఇప్పుడు ఒంటి నిండా తీవ్రమైన గాయాలయ్యాయని పోస్టులో పెట్టారు కదా, మతోన్మాదులు కత్తిపోట్లు అన్నారు కదా, హాస్పిటల్లో జాయిన్ అయ్యి హాస్పిటల్కి తరలించారన్నారు కదా. ఇది చూస్తే ఏమైనా ఐసీయూలా కనబడుతుందా? ఐసీయూలాగా ఏమైనా కనబడుతుందా? ఇది ఒక జనరల్ వార్డులా కనబడుతుంది. ఒంటి నిండా గాయాలైన వ్యక్తికి ఏంటంటే ఇలాంటి ట్రీట్మెంట్ అంటే గుండెల్లోనూ ఛాతీ మీద పొడిచారన్నారు, మెడ మీద గాయం చూశారు. సో ఏంటి ట్రీట్మెంట్, ఎలాంటి ట్రీట్మెంట్ ఇది? మరి పాస్టర్ అజయ్ బాబు గారు చక్కగానే ఉన్నారు, చూస్తున్నారు. తీవ్రమైన గాయాలేమీ ఆయన ఒంటి మీద ఏమీ కనబడడం లేదు. అసలు కత్తితో దాడి చేయబడ్డ ఒక వ్యక్తి హాస్పిటల్లో జాయిన్ అయితే ఇటువంటి ట్రీట్మెంట్ ఇస్తారా? ఇవన్నీ గుండెకి, ఒంటికి, ఇవన్నీ ఏంటి, ఇది ఎందుకు పెట్టేస్తారు ఇవన్నీ? డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఐసీయూలో పెట్టారని అన్నారు. ఎవరు తరలించారు? ఎవరెవరు వెళ్తున్నారు కారులో అంటే అజయ్ బాబు, భరత్ అనే వ్యక్తి. భరత్ డ్రైవింగ్ చేస్తున్నాడట. అజయ్ బాబు గారు ఇటు పక్క సీట్లో ఉన్నారు. అజయ్ బాబు గారి యొక్క కారు ధ్వంసం. ఇది కారులో ఈ గ్లాస్కి ఒక పక్క ఇక్కడ పగిలింది చూడండి. తర్వాత గుండె మీద పొడిచారన్నారు. ఇది టీషర్ట్ తిరిగింది, ఇక్కడేమో గాయం అవలా. తర్వాత మెడ మీద ఇక్కడైతే గాయమైంది. కత్తిపోట్లు అన్నారు. కత్తిపోట్లే అంటే ఆ వార్త చూడగానే క్రైస్తవ సమాజం అంతా ఒక రకమైన రోషంతోనూ, బాధతోనూ, ఆవేశంతోనూ, మత్తోన్మాదులు హైందవ సోదరుల ఎడల ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు, ఎలాంటి ఆలోచనలు వచ్చేస్తాయి వాళ్ళకి ఒక్కసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, మతోన్మాదులు క్రైస్తవ్యంపై దాడి చేస్తున్నారు, కాదనడం లేదు. క్రైస్తవ్యం మీద దాడులు చేస్తున్నారు.
జరుగుతున్నాయి, అక్కడక్కడ జరుగుతున్నాయి, ఆయా తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయా రాష్ట్రాల్లో. కానీ ఈ దాడి మతోన్మాదులే చేశారు, అది కత్తిపోట్లు అని అనేసరికి నేను ఎందుకో వెంటనే స్పందించలేకపోయాను, నమ్మలేకపోయాను. ఎక్కడి నుంచి అట ఖమ్మం నుండి ఎక్కడికి వెళ్తున్నారట ఆయన, ఖమ్మం నుండి తన స్వగ్రామం అయిన సరోజనాపురం వెళుతూ ఉన్నప్పుడు కొనిజర్లకు అవతల, ఇది కొనిజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోనికి వచ్చింది ప్లేస్. కొనిజర్ల అవతల, ఇది పోలీస్ స్టేషన్, కొనిజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినది ఇది. మంకి క్యాపులు పెట్టుకున్న ముగ్గురు దుండగులు మతోన్మాదులు అజయ్ బాబు గారిని కత్తితో నరికారు. వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు కారును ధ్వంసం చేయగానే వీళ్ళు బయటకు వచ్చారు. కత్తిపోట్లు ఒంటి నిండా తీవ్రమైన గాయాలయ్యాయని పోస్ట్ పెట్టారు. అయితే ఈ పోస్ట్ ఎవరు పెట్టారు? ఈ పోస్ట్ ఇంత టైప్ చేసింది ఎవరో తెలుసా అండి? పాస్టర్ అజయ్ బాబు గారు. ఎప్పుడు పెట్టారు? ఇంచుమించుగా 7 గంటల తర్వాత పెట్టారు కదా. ఏమండి, దాడి జరిగిన తర్వాత కొనిజర్ల పోలీస్ స్టేషన్ ముందు నుండే హాస్పిటల్కి వెళ్ళాలి ఖమ్మం, తెలుసా? ఈ దాడి జరిగిన తర్వాత కొనిజర్ల పోలీస్ స్టేషన్ ముందు నుండే ఖమ్మం హాస్పిటల్కి వెళ్ళాలి. మరి వెళుతూ వెళుతూ అంత రక్తపు మడుగులో పడిపోయి ఉన్న వ్యక్తి ఏం కాదు కదా, ఎవరో వచ్చి తరలించడానికి. సో పోలీస్ స్టేషన్ దగ్గర ఆగి ఒక కంప్లైంట్ ఇచ్చేలాగా మా మీద దాడి జరిగిందని అక్కడ కంప్లైంట్ ఇచ్చి రిసిప్ట్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకంటే ఏదైనా కత్తితో దాడి జరిగినప్పుడు, ఎవరైనా దాడి చేసినప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్లో పోలీసు వారి స్టేట్మెంట్ ఉంటేనే కానీ జాయిన్ చేసుకోరు. ఎంత రక్తపు మడుగులో ఉన్నా ముందు తీసుకెళ్లిపోయి పోలీసులు వెంట వచ్చి స్టేట్మెంట్ ఇస్తారు, పోలీసుల దగ్గరుండి చేస్తారు. ఏమండి, అలాంటిది జరగలేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ విధమైన ట్రీట్మెంట్ చేయించుకున్నట్టుగా కానీ పోలీసు వారు స్పందించడానికి అవసరమైన గవర్నమెంట్ హాస్పిటల్ సర్టిఫికెట్ అనేది తీసుకోలేదు. ఎక్కడికి వెళ్ళారు? హాస్పిటల్కి ఎవరు తరలించారు అని అంటే వీళ్ళే వెళ్ళిపోయారు. ఎక్కడికి? ఎఫెక్స్, ఖమ్మం జిల్లాలో ఎఫెక్స్ అనే ఒక హాస్పిటల్ ఉందట, అందులో వెళ్ళిపోయారు. అక్కడ హాస్పిటల్లో వివరాలు అడిగితే ఎవరో ఒక పాస్టర్ గారు వచ్చిన మాట నిజమే, కానీ వచ్చారు, ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. ఏం ట్రీట్మెంట్ చేయించుకున్నారు? ఏం జరిగింది? అసలు ఇది ఎలా జరిగింది? ముఖ్యంగా ప్రజలకు అర్థం కావాలి కాబట్టి మాట్లాడేది ఎపెక్స్ హాస్పిటల్లో సిఎంఆర్ఎఫ్ సెక్షన్లో ఉండేటువంటి ఈయన పేరు మధు. ఇగో ఈయన మాట్లాడుతా ఉన్నాడు ఇప్పుడు నాతోటి, వినండి. అన్న నమస్తే మదన్న, నేను డాక్టర్ అన్న. ఏం లేదన్నా, చిన్న పని మీద మాట మీద చేసిన ఫోన్ నీకు. ఒకసారి నేను ఒక ఫోను నీకు కేసు పంపించాం మన ఎపెక్స్ హాస్పిటల్ కి. ఒక పాస్టర్ గారిని ఓడు ఇట్లా అటెంప్ట్ మర్డర్ చేసిండ్రన్నా, అంటే చేయడానికి ప్రేరేపించారు, మొత్తం కత్తుగాట్లకి ఇట్లా పడ్డాయి, వస్తా ఉన్నాడు అనేసి ఫోన్ చేసిన, గుర్తుందా? వాళ్ళు డబ్బులు కూడా కట్టలేదు రవి అనేసి చెప్పినాం. ఆ వచ్చిన పాస్టర్ ఎవరైనా చెప్పా చేయకుండా వెళ్ళిపోయాడు మన హాస్పిటల్లో, డబ్బులు కూడా కట్టలేదు, సారు చాలా ఇబ్బంది పడ్డాడు అనేసి నాతో చెప్తా బాధపడ్డాను. రిసెప్షన్ లో ఉండి, గుర్తుందా నీకు? ఎప్పుడు జాయిన్ అయ్యిండు ఏంటనేది తెలిస్తే సిస్టమ్ ఉంటది కదా. అదే ఆయన పేరు పాస్టర్ అజయ్ బాబు అనేసి మన దగ్గరకు వచ్చిండు ఒకసారి. నేను ఇదే అటెంప్ట్ మర్డర్ రోడ్ నైట్ వచ్చారు. అది అదే గాని వాళ్ళు డబ్బులు ఎమ్మెల్సీ అవి చేస్తామంటే వద్దు అని మా అక్కడే కుట్లేపించుకొని కింద నుండి కిందకే వెళ్ళిపోయారు. కుట్లేపించుకోనికి డబ్బులు కట్టలేదు. అడగరాదు, మోనాన్ని అడగరాదు. కింద మోనాన్నకు తెలుస్తుంది కదా. నేను అబద్ధం చెప్తాను. లేదు, నువ్వు అబద్ధం చెప్పిన అంటలేదన్నా. మనోడు కలిసి ఒక పాస్టర్ అయ్యండి అబద్ధాలు ఆడుతా ఉన్నాడు. హాస్పిటల్లో ఎవరైతే రిసెప్షన్లో జాయిన్ చేయించాడో ఆయన ఏం మాట్లాడారో మీరు వినరు. వాడు పాస్టర్ అట్లాంటి అబద్ధాలు మాట్లాడింది కాబట్టి అటెంప్ట్ మర్డర్ చేసినది. అటెంప్ట్ మర్డర్ కాదు, పాడు కాదు. ఒకటి ఏమన్నాడు, ఎమ్మెల్సీ రాపిస్తా అంటే, ఎమ్మెల్సీ అంటే మీకు తెలుసు, దాదాపు అందరికీ తెలుసు. ఎమ్మెల్సీ అంటే ఒక వ్యక్తి పైన దాడి జరిగినప్పుడు ఏమేం జరిగిందో పూర్తి వివరాలు రాసి, ఎక్కడ ఏం జరిగిందో మొత్తం రాసిస్తే ఆ దిశపై పోలీస్ స్టేషన్లో పెడితే, నాకు తెలిసిన వరకు చెప్తా ఉన్నా, ఆ దిశపై పోలీస్ స్టేషన్లో అయితే కేసు అవుతుంది. ఎవరు చేసిర్రు ఏంటి అనేది పూర్తి వివరాల మీద కేసు అవుతుంది. ఎమ్మెల్సీ అనేది గాయాలైందా కాలేదా, ఇంజురీ అయిందా కాలేదా, ఎక్కడైంది, ఏమైంది, ఎందుకు అయింది అనేది వివరాలు. అయితే వాళ్ళది రాస్తా అంటే అది ఏమీ వద్దు అనేసి మనోడు అక్కడి నుంచి వెళ్ళి చెప్ప చేయకుండా వెళ్ళిపోయింది అనేసి మనోడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనము అజయ్ బాబు గారి పక్కన ఉన్న భరత్ ఉన్నాడు కదండి, అతడి మాటల్లో ఏం జరిగిందో విందాం. సహోదరుడు అనీ జాన్సన్ గారు అతన్ని అడగడం జరిగింది. ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ నా దగ్గరకు వచ్చింది. అన్నయ్య వాళ్ళ అన్నయ్యకి పార్టీ అధ్యక్షుడిగా పదవి ఇచ్చారన్న, సెంట్రల్ మినిస్టర్ రిలేటెడ్. అయితే ప్రమాణ స్వీకారం ఉంటే రేపొద్దున అన్నానికి విషయం చేద్దామని వెళ్తున్నాం. సో మధ్యలో వాళ్ళు రెండు బండ్లు వచ్చినాయి, ముగ్గురు దిగారు. మేము ఇట్లా కారు నేను కట్ చేసే లోపే
పక్క కట్ చేసేలోపు పెద్ద బండరాయి ఉంటుంది కదా, సైజ్ రాయి, అది తీసుకొచ్చి కార్ మీద వేసేసారు. ఎంతమంది? ముగ్గురు అన్న. ఓకే, ముగ్గురు. అన్నయ్య ఆ కారు మీద అద్దం మీద రాయి పడంగానే జస్ట్ ఇట్లా నేను కార్ పక్కకు పెట్టేశాను. ఇక నాకేం అర్థం. బండరాయితో కారు మీద వేసారట. ఇక్కడ 2 సార్లు కొట్టినట్టుంది. కానీ ఆ తమ్ముడు ఏమంటున్నాడు, ఒక రాయితో, పెద్ద బండరాయితో కారు మీద కొట్టారు అని చెప్పి. కానీ ఇక్కడ 2 రాళ్లతో కొట్టినట్టుగా ఉంది. అన్నయ్య ఆ కారు మీద అద్దం మీద రాయి పడంగానే జస్ట్ ఇట్లా నేను కార్ పక్కకు పెట్టేశాను. ఇక నాకేం అర్థం కాలేదు, ఏం కనపడదు కన్నా అద్దం పగిలితే. నేను పక్కగా ఆపేసి. అద్దం పగిలితే నాకేం కనపడదు కదన్నా, అందుకే పక్కన పెట్టేశాడు. ఎక్కడ తగిలింది కారుకి? ఇదిగోండి ఈ కార్నర్లో, ఓనర్ సీట్ కార్నర్లో జరిగింది. అటుపక్క డ్రైవర్ ఉన్నాడు. ఎవడరా అని దిగాను. దిగేలోపు నాకన్నా ముందు అందది అన్నయ్య దిగారు. చేతులు వెనక్కి మెలిసేసి మటన్ కొట్టే కత్తి ఉంటది కన్నా, ఆ కత్తి పెట్టి మెడ మీద నరికారు అన్న. మటన్ కత్తి చేతికి కూడా గాయాలయ్యా ఎలాగా? తర్వాత నరికిన తర్వాత నేను ఒకటి తన్నాను, వాడు అవతల పడ్డాడు. మళ్ళీ ఒకడు వచ్చి 2 చేతుల్లో కత్తులు ఉన్నాయి, ఒకడు వచ్చి పొడవ పోయాడు. మటన్ కత్తితో నరికితే బ్లేడ్తో కోసినట్టు పడింది ఇక్కడ, అంతేగా? నేను వాడి చెయ్యి అడ్డుకోబోతుంటే నా చేతికి కట్ అయిపోయింది, నా మో చేతి. నీకు కూడా కట్ అయిందా? నాకు కూడా కట్ ఉంది. అదన్నా ఇంజరీ, గుండెల్లో పడవబోతుంటే నేను కొద్దిగా వాడిని నెట్టేసి. ఇప్పుడు ఎవరు వచ్చారు హాస్పిటల్? మటన్ కత్తులతో వచ్చిన ముగ్గురిలో ఒకడు ఆ మటన్ కత్తితో గుండెల్లో పొడవబోయాడు. పొడవబోతే ఇలా కట్ అయిందన్నమాట. బ్లేడ్తో లేదా ఒక చాకు ఉంటుంది కదా, బ్లేడ్ చాకు, దాంతో బ్లేడ్ నైఫ్ దాంతో కట్ చేసినట్టుంది. మటన్ కత్తితో మాత్రం జరిగినట్టుగా ఏమి అనిపించడం లేదా? అనిపిస్తుందా? మీకేమైనా అనిపిస్తుందా ఇది మటన్ కత్తితోటే నరికినట్టుందా? చూడండి, కత్తి పోట్లు అన్నారు కదా, నరికేశారంటున్నారు కదా. నా దగ్గర అన్నయ్య వాళ్ళు ఉన్నారన్న. అదే అజయ్ బాబు ఫ్యామిలీకి అందరికి చెప్పారు, అందరు వచ్చారన్న. వచ్చారన్న. మరి ఇప్పుడు ఎలా వాళ్ళ మీద కంప్లైంట్ మరి పెట్టాలి కదా? ఎస్పీ గారు ఫోన్ చేశారన్న, సెంట్రల్ మినిస్టర్ ఫోన్ చేశారంట జిల్లా ఎస్పీ గారికి. ఎస్పీ గారు సెంట్రల్ మినిస్ట్రీ దాకా వెళ్ళిపోయిందండి వార్త. సెంట్రల్ మినిస్టర్ గారు జిల్లా ఎస్పీ గారికి ఫోన్ చేశారట ఈ దాడి విషయంలో. మనకెవరికి తెలియదు, ఏ ట్విట్ రాలేదు, ఏ వార్త రాలేదు, ఏ న్యూస్ రాలేదు. ఫోన్ చేశారు, అన్నయ్యతో మాట్లాడారు. ఇష్యూ కానికుండా వాళ్ళు పర్సనల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారన్న. పర్సనల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారటండి. ఎవరు? సెంట్రల్ మినిస్టర్ గారు ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఎస్పీ గారు పర్సనల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మాట్లాడారు, ఇష్యూ కానికుండా వాళ్ళు పర్సనల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారన్న. పర్సనల్ గా కాదు నాన్న, మనం పెట్టాలి కదా కంప్లైంట్. కంప్లైంట్ అంటే డైరెక్ట్ సార్ సెంట్రల్ మినిస్టర్ గారు చెప్పారని ఇంకా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అలా ఇన్వెస్టిగేషన్ చేయడం కాదు కదా నాన్న, మనం కంప్లైంట్ ఇవ్వాలి కదా. అన్ని నేను చూస్తాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు అన్నయ్య. మరి అలా కాదు నాన్న, మీరు కంప్లైంట్ ఇవ్వాలి కదా, నువ్వు ఏం జరిగింది అనేది కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళన్నా మాట్లాడారన్న. మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే అన్నయ్య కాన్షియస్ లేరు, హాస్పిటల్. మరి రేపు మీరు మీ ఫ్యామిలీతో ఇవ్వాలి కదా కంప్లైంట్, నువ్వు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్. అన్నయ్య స్పృహలో లేరండి, హాస్పిటల్లో అన్నయ్య గారు స్పృహలో లేరు. చూడండి, ఏదన్నా ఉంటే రేపు చూసుకుందాం అన్నారన్న. అందుకని సిచ్యువేషన్ బాగాలేదు కదా. అవునవును, రేపు చెప్పానంటే అలా కదా నాన్న, ఇలాగ అయ్యిందంటే వెంటనే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ కదా. అది వాళ్ళు వచ్చి రాసుకుంటారు కదా నాన్న. మరి అది ఎందుకు మీరు అది ఎందుకు మిస్ అయ్యారు, అది ఎందుకు తీసుకోలేదు? వస్తా అన్నారన్న, రేపు రాసుకుంటారట. రేపు సర్టిఫికేట్ ఏదో ఇస్తారంట గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి. అది ఇచ్చి మరి కేసు దాకా వెళ్తుంది అని చెప్పి. స్టిచ్చింగ్స్ పడ్డాయా? స్టిచెస్ అది స్టిచెస్ పడ్డాయి అనుకుంటా. అది కూడా నీకు పూర్తిగా తెలియదు? లోపలికి రానివ్వట్లేదన్న. ఐసీయూ ఇప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? కాన్షియస్ లో ఉన్నాడా, అన్కాన్షియస్ లో ఉన్నారా? ఐసీయూలో ఉన్నాడు. ఇప్పుడు ఇందాక జస్ట్ ఓఆర్ఎస్ ఇచ్చొచ్చాను అంతే. ఇందాక జస్ట్ ఓఆర్ఎస్ తాగారు అంతే అన్నప్పుడు. కత్తిపోట్లతో తీవ్ర గాయాలైన ఒక వ్యక్తి, మతోన్మాదులు కత్తితో పోట్లు పొడిచిన ఒక వ్యక్తి ఓఆర్ఎస్ తాగాడట హాస్పిటల్లో. అండి న్యాయమా? ఏ ట్రీట్మెంట్ జరగలేదా? ఓఆర్ఎస్ ఇస్తారా హాస్పిటల్లో? అది ఒక పెద్ద ఎఫెక్ట్స్ హాస్పిటల్లో ఓఆర్ఎస్ ఇస్తారా కత్తితో గాయాలతో వచ్చిన వ్యక్తికి? ఏమండి ఇవ్వండి వాళ్ళ మాటలు. ఓఆర్ఎస్ ఇచ్చొచ్చాను అంతే. ఇందాక జస్ట్ ఓఆర్ఎస్ తాగారు అంతే అన్నప్పుడు. నేను చూసి ట్రీట్మెంట్ ఏం జరగాలి? గుర్తుపడతావు తమ్ముడు? ఇప్పుడు మంకీ క్యాప్స్ వేసుకున్నారన్న.
కరెక్ట్ సిచ్యువేషన్ ఎక్కడ పోనీ ఏ కలర్ డ్రెస్సులు వేసుకున్నారు ఎవరని మీ అనుమానం ఏంటి? మీకు ఏమైనా వ్యక్తిగతంగా ఎవరి మీద గొడవలు ఉన్నాయా? వ్యక్తిగతంగా అంటే ఏం లేవు అన్న, కాకపోతే వీళ్ళు ఉన్నారు కదా బెదిరింపు కాల్స్. ఎవరు బెదిరించారు మిమ్మల్ని? యేసుప్రభుని తిట్టుకుంటా ఇచ్చేసారన్న. అవును, వాళ్ళ నంబర్లు మన దగ్గర ఉంటాయి కదా అన్న, వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టేద్దాం. అదే అన్న, అదే పని రేపు పొద్దున్న చేస్తారు అనుకుంటా. రేపు వాళ్ళ కంప్లైంట్లు ఉంటాయి కదా, బెదిరించడం ఎవరెవరు ఉన్నారు. అవునవును, వాళ్ళ మొహాలు కనిపించకుండా ఏమైందంటే వాళ్ళు మంకీ క్యాబులు పెట్టారన్న. ఏ క్యాబ్లు అయినా పెట్టుకొని ఎవడనేది బయటికి రావాలి కదా. అవును, మరి మన మీద ఎవడెవడు బెదిరించాడు అవన్నీ కూడా పెట్టాలి కదా. మనం పక్కాగా ప్రూఫ్స్ తో వెళ్ళాలన్నా, ఇదేం చిన్న విషయం కాదు కదా. అవును. ఇప్పుడు అజయ్ బాబుకి అయిపోయింది, రేపు పొద్దున ఎవరైనా అవుతారు. ఆయనకి అన్యాయం జరిగిందని నేను మాక్సిమం రేపు మాట్లాడిస్తాను నాతోనే. అమ్మతో మాట్లాడిచ్చి తర్వాత మీరు కంప్లైంట్ అయ్యేది మరి మస్ట్ అండ్ షుడ్ నాన్న. ఓకే అన్న, వీడియో చేస్తున్నారన్నా? నేను వీడియో చేస్తాను. అది చూసారా, అంటే హనీ జాన్సన్ గారిని కూడా వీడియో చేయండి. ఆల్రెడీ ఉదయం ఫోన్ కాల్లో మీరు విన్నారు కదా, హనీ జాన్సన్ గారు మాట్లాడుతూ మధ్యాహ్నమే నాకు సాయంత్రం దాడి జరగబోతుందని హనీ జాన్సన్ గారికి అజయ్ బాబు గారు చెప్పారట. మీరు నాకు దాడి జరగగానే మీరు స్పందించండి అన్నా అని మధ్యాహ్నమే చెప్పేశాడు ఆయన. సో ఇప్పుడు ఈ కుర్రాడు ఏమంటున్నాడు, అన్న మీరు వీడియో చేస్తున్నారన్నా అని అడుగుతున్నారు. అంటే ఏంటి అంటే, సమాజానికి పరిచయమైన వారందరూ ఎక్కువ వీడియోస్ ఎక్కువ వ్యూస్ ఉన్న ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు దీని మీద స్పందించి వీడియో చేయండి అని సమాచారం వెళ్తుంది, గమనించండి. అమ్మతో మాట్లాడిచ్చి తర్వాత మీరు కంప్లైంట్ అయ్యేది మరి మస్ట్ అండ్ షుడ్ నాన్న. వీడియో చేస్తున్నారన్నా? నేను వీడియో చేస్తాను అన్నతో మాట్లాడి. ఓకేనా, అన్నతో మాట్లాడిన తర్వాత ఏం జరిగిందో అన్న మాట విని అన్నతో మాట్లాడిన తర్వాత అవన్నీ కూడా జనాలకు వినిపించి నేను వీడియో చేస్తాను. ఓకేనా? ఎందుకోసం వెయిట్ చేస్తున్నాను ఆయన మాట కోసం. రేపు మాట్లాడితే నేను ఆ మాటలని ఫోన్ రికార్డ్ చేసి ఆయన ఈ పరిస్థితిలో ఉన్నారు, ఇది పరిస్థితి అని నేను మాట్లాడతాను, నేను చెప్తాను కూడా. ఓకేనా? సరేనా? ఓకే. భరత్ అనే తమ్ముడు మాటల్లో కూడా ఒక జెన్యూనిటీ కనపడడం లేదు, యథార్థత కనపడడం లేదు. ఈ పోస్ట్కి ఫోటోలకి యథార్థత కనపడడం లేదు. మతోన్మాదంపై కొన్నేండ్లు ఒక 6-7 సంవత్సరాలుగా పోరాటం చేసిన మా మీద ఇప్పటివరకు ఎటువంటి దాడి జరగదు. మా మీద కేసులు పెట్టారు, కానీ ఎటువంటి వ్యక్తిగత దాడులు మాపై చేయలేదండి. ఇంతకంటే రోషంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మమ్మల్ని ఎవరు ఏం చేయలేదు, ఒంటరిగా సింగిల్గా వెళ్ళిపోతాం మీటింగ్స్ కానీ మా ప్రయాణాలు. మమ్మల్ని ఎవరు అడ్డుకోలేదే, మాపై ఎవరు దాడి చేయలేదే. మరి ఎందుకు అజయ్ బాబు గారిపై సడన్గా ఇప్పుడే జరిగింది ఈ దాడి? ఎందుకు జరుగుంటది? ఎవరు చేసుంటారు ఈ దాడి? పాస్టర్ అజయ్ బాబు గారి యొక్క వీడియోస్ ఒక్కసారి చూడండి. ఇటు క్రైస్తవ సమాజాన్ని రెచ్చగొట్టేస్తున్నాడు ఆయన, వీళ్ళని రెచ్చగొట్టేస్తున్నాడు, మతోన్మాదులను రెచ్చగొట్టేస్తున్నాడు. ఆయన మాట తీరు అంటే మతోన్మాదం అనే ఒక బూచిని చూపించి, మతోన్మాదం అనే ఒక పెద్ద భూతద్దాన్ని చూపించి ప్రజల యొక్క ఎమోషన్స్ తో ఈయన ఎక్కువ ఆడుకుంటున్నాడు. మతోన్మాదం అక్కడ దాడి జరిగింది, ఇక్కడ దాడి జరిగింది, ఇంత డబ్బులు పంపించండి, ఇదిగో ఫోన్ పే, గూగుల్, పాస్టర్ అజయ్ బాబు గారు ఫోన్ పే నెంబర్, గూగుల్ పే నెంబర్. ఎంత ఘోరాతి ఘోరంగా వాళ్ళు వ్యవహరిస్తారు, ఎంత దారుణంగా వ్యవహరిస్తారు. జరగబోయే పరిణామం ఏమన్నా కాస్తంత దృష్టిలో ఉందా? అటు ఇస్లాం సోదరుడు రెచ్చగొట్టేస్తున్నాడు వాళ్ళని, ఇటు అజయ్ బాబు గారు అరే నేను యేసుక్రీస్తు అంత మంచివాడిని కాదురై చార్మినార్ స్తంభాలకు ఒక్కొక్కరిని ఎలాడదీస్తాను అంటున్నాడు ఈయన. మరి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే యవనస్తులు, మన క్రైస్తవ యవనస్తుల ఎమోషన్స్ తో ఆడుకుంటూ లేదా వాళ్ళని క్యాప్ చేసుకుని, వాళ్ళ ఎమోషన్స్ ని క్యాప్ చేసుకుని ఈయన ఇలా రెచ్చగొట్టేస్తుంటే, పైగా పాస్టర్ అమ్మగారులు మీకు ఇది తగునా, ఇది న్యాయమా, దేవునికి లెక్క చెప్పాలంటూ వాళ్ళనో పక్క నిందిస్తూ, పాస్టర్స్ సేవకుల్ని బడా సేవకులు అనబడినవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిందిస్తూ, వాళ్ళను చూపించి ప్రజలను ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తూ, చూసారా పాస్టర్ అజయ్ బాబు గారు స్పందిస్తున్నారు, ఆ బడా సేవకులందరూ స్పందించడం లేదు అని వాళ్ళపై ఒక బ్లేమ్ని సృష్టిస్తూ ఈయన మాట్లాడుతున్న విధానం నన్ను చాలా కలిచివేసిందండి. దీనిపై స్పందిద్దాం అనుకున్నాను. మత మార్పిడి నిరోధక బిల్లు భారతదేశం అంతా వస్తే నువ్వేమవుతావు, అప్పుడు ఏం జరుగుద్ది, అప్పుడు ఏం చేస్తారు, అది ఇది నువ్వేమైపోతావు, అప్పుడు అసలు మనం క్రీస్తుని నమ్ముకోవడానికి ఉంది, చర్చికి వెళ్ళడానికి ఉండదు అంటూ తెగ మాట్లాడారు. మత మార్పిడి నిరోధక చట్టం, ఆ మత మార్పిడి యాంటీ కన్వర్షన్ బిల్ భారతదేశంలో 8 రాష్ట్రాల్లో ఉంది. ఆ రాష్ట్రాల్లో క్రైస్తవం లేకుండా పోయిందా? ఎప్పుడైతే క్రైస్తవులకి ప్రభుత్వం నుండి ప్రతికూల పరిస్థితులు వస్తాయో, వ్యతిరేక విధానాలు ప్రభుత్వం ప్రవేశపెడుతుందో, క్రైస్తవ్యం ఇంకా ప్రబలుతుంది. చెప్తున్నాను, ఇంకా ప్రబలుతుంది. క్రైస్తవ్యాన్ని విశ్వాసంలో స్థిరపరచాలి, విశ్వాసంలో బలపరచడం మాని వివాదాస్పదమైన విషయాల్లోనికి లాక్కెళ్ళిపోతూ అసలు వాక్య సంబంధమైన ఆలోచనలు కూడా ఒక్క వీడియో రూపంలో కూడా లేకపోతే ఒక పాస్టర్ అజయ్ బాబు అని అనిపించుకోవడానికి ఏమైనా అర్హత ఉంటుందా చెప్పండి? ఇదంతా మేము గమనిస్తున్న అమాయక క్రైస్తవ సహోదరుల మమ్మల్ని నిందిస్తున్న వాళ్ళారా,
మీరు అర్ధజ్ఞానులుగా ఉండకండి, దైవ జ్ఞానంతో ఎదగండి, బైబిల్ బాగా చదవండి. మన కళ్ళ ముందు కనబడేదే నిజమని అనుకోకండి. ఇంకో మాట చెప్తానండి, పాస్టర్ అజయ్ బాబు గారు రాత్రే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసారు. ఇంటికాడే ఉన్నారు రాత్రి, ఆయన రాత్రి ఇంటికాడే ఉన్నాడు. అయితే ఉదయం ఒక వీడియో వచ్చింది, ఇదిగోండి ఈ వీడియో వచ్చిందండి. ఉదయం 9 అవర్స్ అవుతుంది, ఇందాకటికి ఒక 1 hour బ్యాక్ 9 hours అవుతుంది ఈ వీడియో పెట్టి. అజయ్ అన్నపై హత్యాయత్నం, దారి కాచి కత్తులతో దాడి. ఇది ఈ వ్యక్తి ఎవరోనండి ఆలోచించండి. రాత్రి ఆయన హాస్పిటల్ నుంచి వచ్చేసాడు, హాస్పిటల్లో చికిత్స అని పెట్టారు. పెట్టి లోపల మాట్లాడుతూ ఏం చేస్తున్నారు చూడండి, ఇదిగోండి పాస్టర్ అజయ్ బాబు ఫోన్పే గూగుల్ పే నంబర్ ఇచ్చారు. ఈ కుర్రోడు వీడియో పెట్టి పంపించాడు. దాన్ని పాస్టర్ అజయ్ బాబు గురించి యాడ్ చేశాడు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడట. ఇంకా హాస్పిటల్ ఉన్నాడు ఆయన, అందుకే తెర ముందుకు రాలేదు ఆయన. రాత్రి ఇంటికి వచ్చేసిన అజయ్ బాబు గారు ఇంకా తెర ముందుకు ఎందుకు రాలేదు అనుకుంటున్నారు, ఇంకా హాస్పిటల్లో ఉన్నారు అనే ఒక భ్రమను సృష్టిస్తున్నాడు ఆయన. ఎంతవరకు న్యాయం చెప్పండి? నా మాటల్లో ఏమైనా అబద్ధాలు కనబడుతున్నాయా? నా మాటల్లో ఏమైనా కక్ష కనబడుతుందా? యథార్థత లేని పరిస్థితిని ఎలా నమ్మమంటారా? ఎంతకాలం క్రైస్తవ్యాన్ని మోసం చేస్తారండి? దేవుని పిల్లలు నిన్ను నమ్మి నీకు సహాయం అందిస్తున్నారంటే, దేవుని పిల్లలు నిన్ను నమ్మి నీ చేతిలో ₹1000 పెడుతున్నారంటే నువ్వెంత నమ్మకంగా ఉండాలి సహోదరా. ఎవరైనా సరే ఎంత నమ్మకంగా ఉండాలి. ఏం సాధిద్దామని దేవునికి లెక్క చెప్పుకోరా? ఈ సంఘటన, ఈ విధమైన విశ్లేషణ నేనే చేస్తున్నాను, నాకు మానవత్వం లేదు అని మీరు అనుకుంటే, మహాసేన రాజేష్ గారు ఈ సంఘటనపై స్పందించారు. ఆయన మాటలు విని మనం ముగించుకుందామండి. ఒక పాస్టర్ గారిని నరికేశారట. ఇమీడియట్ గా మహాసేన మీడియా నుంచి మీరు కూడా స్పందించాలి అని చెప్పి చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. అలాగే నిన్న రాత్రి ఈ ఘటన జరిగిన వెంటనే ఎవరో పాస్టర్ గారు తెనాలి నుంచి, జాన్ బాబు గారు అనుకుంటా ఆయన పేరు, ఆయన ఫోన్ చేసి అయినా ఇలాగా ఆ పాస్టర్ గారి మీద దాడి జరిగింది, మీరు ఇమీడియట్గా దాని మీద రెస్పాండ్ అవ్వండి అని చెప్పారు. అయితే ఇదే అజయ్ బాబు గారు కొన్ని రోజుల క్రితం నాకు ఫోన్ చేసి, అన్న SC/ST/BC మైనారిటీలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం హైదరాబాద్లో, దానికి మీరు కూడా రావాలి అని చెప్పి ఆయన అడిగినప్పుడు, తమ్ముడు ఇక్కడి నుంచి మేము హైదరాబాద్ అంటే భారీ బడ్జెట్ సినిమా మాకు అది, సరే అయినా మేము ప్రయత్నిస్తాం తప్పకుండా అని చెప్పడం జరిగింది. అదే అజయ్ బాబు గారి మీద కత్తులతో దాడి జరిగిందని నిన్న నాకు ఫోన్ చేశారు. నాకు ఆయన ఫోన్ చేసిన వెంటనే, ఎవరండి ఆ దాడి చేసింది ఎవరు అంటే, మతోన్మాదులండి, ఆయన ఆ మతం కోసం మాట్లాడతాడు కాబట్టి బీజేపీ, RSS, బజరంగ్ దళ్ ఈ కార్యకర్తలు ఆయన మీద దాడి చేసి ఉంటారు అని చెప్పి ఆ పాస్టర్ గారు చెప్పారు. చెప్పిన వెంటనే నేను అడిగానండి ఆయన్ని, ఏమంటే ఇమీడియట్గా ఎక్కడ జరిగింది, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది, ఏ హాస్పిటల్లో ఉన్నారు, ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారో అని అడిగిన దానికి ఆయన దగ్గర ఆన్సర్ లేదు. నాకు ఫోన్ చేసిన ఆయన దగ్గర నాకు తెలియదండి ఆయన ఎక్కడ ఉన్నాడో అని చెప్పడం జరిగింది. ఇదేంటి ఇంత పెద్ద దాడి జరిగితే ఆయన ఎక్కడున్నాడో తెలియకపోవడం ఇప్పటివరకు అని నేను ఆందోళన పడ్డాను. ఆందోళన పడి ఏంటని నా సర్కిల్లో నేను కూడా గ్యాదర్ చేశాను. గ్యాదర్ చేసినా ఆయన ఎక్కడున్నాడో తెలియలేదు. అయితే ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో మనం ఎక్కడో తెలియజేయడం చాలా ఈజీ, మరి ఎందుకని తెలియజేయలేదో నాకు అర్థం కాలే. అయితే ఈరోజు ఉదయానికి కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఆయన మీద దాడి జరిగిన గాయాలతో ఉన్న ఫోటోలు కొన్ని బయటికి రావడం జరిగింది. అయితే నాకు ఈ గాయాలు చూసిన తర్వాత ఆయన కంప్లైంట్ ఇచ్చాడో లేదని అడిగినప్పుడు కనీసం ఇంకా కంప్లైంట్ కూడా ఇవ్వలేదని తెలిసింది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆయన MLC కూడా చేయించుకోలేదని తెలిసింది. ఈయన ఒక లా స్టూడెంట్ కూడా, అంటే లా చేశాడు. లా చేసిన ఒక వ్యక్తికి, ఒక పాస్టర్ గారికి ఆయన మీద దాడి జరిగిన మంకీ క్యాప్లు వేసుకుని వచ్చి దాడి చేశారని చెప్పి చెప్పడం జరిగింది ఆ వీడియోల్లోనే. ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చేస్తే, ఆయన కంప్లైంట్ ఇస్తే, అక్కడ నుంచి ఆ పరిధిలో ఏ సెల్ ఫోన్లు అప్పటి వరకు తిరిగాయి, అక్కడి నుంచి ఏ రూట్లలో ఏ వాహనాలు వెళ్ళాయి అని సీసీ కెమెరాలు పరిశీలించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అది చేయలేదు. అలాగే MLC చేయించలేదు, కంప్లైంట్ కూడా ఇవ్వలేదు అనేటప్పటికీ మాకెందుకో కొంచెం అనుమానాస్పదంగా అనిపించింది. అయితే మా దగ్గరకు వచ్చిన వార్త ఫేకా, ఇందులో జెన్యూనిటీ లేదా, నిజంగా అజయ్ బాబు గారి మీద దాడి జరగకుండానే ఎవరైనా జరిగింది దాడి అని క్రియేట్ చేస్తున్నారా, ఏమో అర్థం కాలే నాకైతే. అయితే ఈ ఫోటోలో కూడా అజయ్ బాబు గారు అనే ఆయన ఫేస్ లేదు, జస్ట్ ఒక వ్యక్తి యొక్క మెడ మాత్రమే ఉంది. కత్తులతో జరిగిన దాడి అనేది వీళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తే కత్తితో దాడి జరిగినట్లేదు, ఏదో జస్ట్ ఒక బ్లేడ్తోనో లేకపోతే ఏదైనా చిన్న వస్తువుతో జస్ట్ అలాగా రక్కిన ఆనవాళ్ళు మాత్రమే ఉంది. దీన్ని కత్తిపోట్లు, మతోన్మాదులు, పాస్టర్ గారి మీద దాడి, ఇలా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయి. కాస్త సిగ్గుపడండి అయ్యా. వాస్తవాలు తెలుసుకోకుండా మీరు ప్రచారం చేయడం ద్వారా అక్కడ ఉన్న హిందువులు, అక్కడ ఉన్న క్రైస్తవులు కొట్టుకు చేస్తే ఎవరిదా బాధ్యత?
వాళ్ళు కొట్టుకు చచ్చిపోతే మరి కనీసం ఇంగితో లేకుండా ప్రవర్తిస్తున్నారు ఏమండి. అలాగే మనం ఇక్కడ కూడా చూస్తే ఇవి కత్తితో దాడి జరిగినట్టయితే లేవు. ఏమన్నా ఒకవేళ వాదలాడి జరిగి ఉండొచ్చు, ఒకళ్ళొకరు తోసుకుని ఉండొచ్చు, దానిలో జరిగిన చిన్న చిన్న రక్కుల్లా ఉన్నాయి తప్ప అవి కత్తి గాయాలు, కత్తిపోట్లు, చంపేయడానికి ప్రయత్నించడాలు అలాంటివి ఏమీ అక్కడ కనిపించట్లేదు వాస్తవాల్లో. కాబట్టి ఈ భయానక వాతావరణం సృష్టించే విధంగా, మతాల మధ్యలో విద్వేషాలు నింపే విధంగా ఇలాంటి ప్రచారాలు మానుకోండి. ఎవరైతే పాస్టర్ గారి మీద దాడిని పెద్ద పెద్ద తమ్నైల్స్ పెట్టి, పాస్టర్ గారి కత్తిపోట్లను తమ్నైల్స్ పెట్టి ఈ యూట్యూబ్లో వ్యూస్ కోసం దిగజారి ఎవరైతే ప్రవర్తిస్తున్నారో దయచేసి ఇప్పుడు కన్నా కాస్త సిగ్గు తెచ్చుకోండి. ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ ఇవి. మతాల మధ్యలో గొడవలంటే అది అక్కడితో ఆగదు, మొత్తం రాష్ట్రం అంతా, దేశం అంతా కూడా వ్యాపిస్తాయి. ఇలాంటి పనికిమాలిన పనులు మానుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇమీడియట్గా ఆ స్థానికంగా ఒకవేళ అజయ్ బాబు గారు కనుక ఎక్కడన్నా అందుబాటులో ఉంటే ఏం జరిగిందో ఆయన వచ్చి వీడియో రూపంలో తెలియజేయాలి. తెలియజేయకపోతే ఆందోళన పెరిగిపోయే అవకాశం ఉంది కదా. చాలామంది ఆందోళన పడతారు. పాస్టర్ గారు అంటే ఆయన ఎవరో ముక్కు తెలియపోయినా ఎవరో పాస్టర్ గారి మీద దాడి జరిగిందంటే బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ నిజంగా ఈ గాయాలే ఈయనకే తగులు ఉండుంటే వీడియోలో మాట్లాడలేని పరిస్థితి అయితే ఉండదు కదా. ఒకసారి ఒక వీడియో ముందుకు వచ్చి ఆ ఏం జరిగిందో వాస్తవాలు తెలియజేయకుండా ప్రజల్ని ఇలా సందిగ్ధంలో ఉంచడం కూడా తప్పు. ఇమీడియట్గా దీని మీద రెస్పాండ్ అవ్వండి. ఎవరైతే ఆ బాధిత అజయ్ గారు ఉన్నారో, ఎవరైతే దీన్ని చూసి దీన్ని వైరల్ చేస్తున్నది చూసి కంగారు పడిపో కాలు దొక్కేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కొంచెం సమయంలో పాటించండి బాబు. ఇంతలా నరికే చంపేసేలాగా ఉంటే ఈ పాటికి చాలా నేరాలు చాలా జరిగిపోవాలి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణలో అక్కడ చట్టం దాని సక్రమంగా చేస్తుంది. పోలీసు వారు ఇమీడియట్గా స్పందిస్తారు. ఇక్కడలా ఉండదు ఆంధ్రాలాగా. కాబట్టి దీని మీద ఎవరు ఆందోళన చెందొద్దు, పూర్తి వివరాలు వచ్చే వరకు అని తెలియజేస్తూ. అందరూ చూసారా ప్రజలరా, ఇది మన అజయ్ బాబు గారి భాగవతం. ఇటువంటి నీచమైన కార్యక్రమాలు ఎన్నో చేశాడు. ఒక అభినయ దర్శనే కాదు, అజయ్ బాబు అభినయ దర్శనకి గురువు. ఈ అజయ్ బాబుకి జరిగినటువంటి ఈ సంఘటనలు, ఆయన స్వతహాగా ఆయన మీద ఆయన చేసుకున్నటువంటి ఈ సంఘటనలో నిర్దాక్షిణ సాక్షి, ప్రత్యక్ష సాక్షి, ప్రతి విషయంలో అడుగడుగున ప్రతి పాయింట్లో పింటు పాయింట్ ఉన్న వ్యక్తిని నేను. కాబట్టి ఇటువంటి మూర్ఖులని మనం నమ్మి ఇలా మేపి బలిసేలాగా చేస్తే చివరికి తీరా మనమేనే వాళ్ళు ప్రతాపం చూపిస్తారు. దయచేసి దొంగెవడో మంచోడెవడో తెలుసుకోండి. అజయ్ బాబుది ఇది తనపైన తాను మర్డర్ ప్లాన్ చేసుకొని క్రైస్తవుల దగ్గర డబ్బులు, పేరు, ప్రతిష్టలు సంపాదించుకోవాలనుకున్న ఒక నాయకుడిగా నేను రాబోతున్నాను మీ మధ్యకని చెప్పుకోవడానికి చేసిన చిన్న అటెంప్ట్ ఇది అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడంటే అభినయ దర్శనం వాడు కొంచెం పబ్లిక్లో అక్కడ ఇక్కడ వాళ్ళ ఇలా నోళ్ళలో నానాడు కాబట్టి, అందులో ఒకటి ఆ సినిమా ఫీల్డ్ నుంచి వచ్చాడు కాబట్టి వాడు ఇప్పుడు బయటపడ్డాడు. అక్కడ అది జరిగింది. ఆ రోజుల్లో అట్లాంటి తరహా లేదు కాబట్టి అజయ్ బాబు బయటికి రాలేదు. లేకపోతే అజయ్ బాబు కూడా అదే రోజులలో జైలుకు పోవాల్సిన పరిస్థితి మొత్తం ఆరాధిస్తే. కానీ పోలీసులు ఎంటర్ఫియర్ కాలేదు కాబట్టి బతికి బట్టగట్టాడు. రేపు మనం ఇంకో కొత్త వీడియో మాట్లాడుకుంటాం. ఆ వీడియో పేరు ఏంటంటే మణిపూర్ విషయంలో అజయ్ బాబు చేసిన లంచగొండితనం. అంటే ఎంత డబ్బులు వచ్చినాయి, ఎంతమంది జనాలు పంపించారు, ఎన్ని కోట్లు డబ్బులు పంపించారు, ఎన్ని లక్షల రూపాయలు మణిపూర్ వాళ్ళకి ఇచ్చి వచ్చాడు, మణిపూర్లో ఎంతమందికి డబ్బులు ఇచ్చి వచ్చాడు, ఎంత సహాయం చేశాడు మణిపూర్లో అనేది మనం రేపు మాట్లాడతాం. మణిపూర్లో ఎంత సహాయం చేశాడు, ఆయనకి ప్రజలు ఎన్ని కోట్లు పంపించాడు, ఈయనంత డబ్బులు ఖర్చు పెట్టాడు, ఎంత మోసం చేశాడు, ఎన్ని ఇళ్ళు కట్టుకున్నాడు, ఎన్ని ప్లాట్లు కొనుక్కున్నాడు, ఎన్ని ఆస్తులు సమకూర్చుకున్నాడు అనే విషయాన్ని మనం రేపటి వీడియోలో మాట్లాడుకుందాం.